హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాలే టాస్క్ అనేది జరుగుతుంది. ఆ టాస్క్లో ఎవరెవరు గేమ్ ఆడారు, ఎవరెవరు గెలిచారు, ఎవరెవరు ఓడిపోయారు అనేది ఈ వీడియోలో మనము క్లియర్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది, అలాగే టాప్ 5 ఎవరు ఉంటారు అనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్. కళ్యాణ్ పడాల ఒక టాస్క్లో గెలవడం జరిగింది. అదేవిధంగా డెమాన్ పవన్, అలాగే తనుజ, అలాగే సంజన గారి ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు టికెట్ ఫినాల్ రేజ్ నుంచి అవుట్ అయితే అవ్వడం జరిగింది. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే నామినేషన్లో ఉన్న వాళ్ళు తనుజ, సంజన, రీతు చౌదరి, భరణి, డెమాన్ పాను, సుమన్ శెట్టి, టోటల్గా 6 కంటెస్టెంట్లు ఉన్నారు. వీళ్ళ ఓటింగ్ ఆర్డర్ పరిశీలిస్తే తనుజ ఓటింగ్ అనేది టాప్లో కొనసాగుతుంది, 30% కొనసాగుతుంది. అలాగే రీతు చౌదరి ఓటింగ్ అని 18%, అలాగే సంజన ఓటింగ్ 60%, బర్నీ ఓటింగ్ 11%, డెమాన్ ఓటింగ్ 11%, సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 10% కొనసాగుతుంది. వీళ్ళలో సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు ఓన్లీ తనుజ గారు ఉన్నారు. రిమైనింగ్ ఉన్న కంటెస్టెంట్లందరికీ అఫీషియల్ ఓటింగ్లో భారీ డిఫరెన్స్ అయితే లేదు, ఓన్లీ 2-3% డిఫరెన్స్ ఉందంట. ఎందుకంటే బిగ్ బాస్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టబోతుంది. మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. ఎందుకంటే లాస్ట్ వారం సింగిల్ ఎలిమినేషన్, ఆ తర్వాత అంతకుముందు వారం నో ఎలిమినేషన్ ఉండడం వల్ల బిగ్ బాస్ టాప్ 5 ప్లాన్ చేస్తుంది. కాబట్టి ఎలాగైనా ఈ వారం డబుల్ ఎలిమినేషన్, ఆ నెక్స్ట్ వారం సింగిల్ ఎలిమినేషన్ పెడితే మొత్తానికి 3 మెంబర్స్ బయటికి వెళ్ళిపోతారు, అప్పుడు టాప్ 5 మిగులుతారని చెప్పి బీబీ టీం ఆలోచిస్తున్నట్లు మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. సో గ్రాండ్ ఫినాలే ఈ నెల 21కి ఉంది. కాబట్టి బిగ్ బాస్ ఆ విధంగా ప్రీ ప్లాన్గా చేస్తుందని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాలే టాస్క్ అనేవి జరుగుతున్నాయి. ఆ టాస్కుల్లో ఫస్ట్ టాస్క్ ఆల్రెడీ మనం నిన్న టీవీలో చూడడం జరిగింది, ఎపిసోడ్లో చూడడం జరిగింది. మ్యాథమెటిక్ టాస్క్. ఈ టాస్క్లో ఇమాన్యుయల్, కళ్యాణ్ పడాల, అదేవిధంగా రీతు పాల్గొంటారు. ఇక్కడ ఇమాన్యుయల్ గెలుస్తారు. అలాగే సెకండ్ టాస్క్లో ఫౌల్ గేమ్ చేసి మన ఇమాన్యుయల్ అయితే గెలవడం జరుగుతుంది. ఆ సెకండ్ టాస్క్ ఏంటి, బాల్ టాస్క్ కదా. బిగ్ బాస్ అక్కడ క్లియర్గా చెప్తాడు, తాడు చేతుల్లోంచి వదలొద్దు అని చెప్పి. కానీ ఇక్కడ ఇమాన్యుయల్ 2 చేతులు వదిలి జస్ట్ తాడుని బాడీకి కట్టుకొని బాల్ని 2 చేతులతో పట్టుకుంటాడు. ఇక్కడ సంచాలకున్నటువంటి రీతు చౌదరి చూడనట్లు ఉండడం వల్ల ఇక్కడ సంజన గారు తాడు వదిలినప్పుడు తనని అవుట్ అని చెప్పడం వల్ల ఇక్కడ ఇమాన్యుయల్ అయితే గెలవడం జరుగుతుంది. సో సెకండ్ టాస్క్ విన్నర్ ఇమాన్యుయల్. అలాగే థర్డ్ టాస్క్ మడ్డు టాస్క్, అదే మట్టిలో ఫ్లవర్స్ అయితే ఏది పెడతారో ఆ టాస్క్లో తనుజ గారు విన్నర్ అయ్యారు. ఇక్కడ డెమాన్ పాను, బర్ని గారు చాలా బాగా అయితే గేమ్ ఆడారు. ఇక్కడ తనుజ, బర్ని వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల డెమాన్ పాన్ ఫ్లవర్ తీసేసి మొత్తానికి తనుజ గారు అయితే విన్నర్ అయితే అవ్వడం జరిగింది. సో ఈ 3 టాస్క్లు ఆల్రెడీ చూసాము. సో 4 టాస్కుల్లో మనకు వాటర్ టాస్క్ ఉంది. ఆ వాటర్ టాస్క్లో సుమన్ శెట్టి అలాగే తనుజ వీళ్ళిద్దరు గేమ్ ఆడతారు. సో వీళ్ళిద్దరు గేమ్ ఆడడంలో ఈ గేమ్లో అనూహ్యంగా సుమన్ శెట్టి గారు గెలవడం వల్ల తనుజ గారు ఓడిపోవడం వల్ల టికెట్ ఫినాల్ రేజ్ నుంచి అవుట్ అవడం జరుగుతుంది. అలాగే ఇమాన్యుయల్ చేత సంజన ఓడిపోవడం వల్ల టికెట్ ఫినాల్ రేజ్ నుంచి అవుట్ అవుతుంది. దాని తర్వాత డెమాన్ పాన్ ఒక టాస్క్ ఆడతాడు, ఆ టాస్క్ గెలుస్తాడు. ఆ టాస్క్ గెలిచిన తర్వాత మన బర్ని గారితో ఒక టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో బర్ని గారు గెలవడం వల్ల మన డెమాన్ పవన్ టికెట్ ఫినాల్ రేజ్ నుంచి అవుట్ అవడం జరుగుతుంది. దాని తర్వాత బర్ని గారు, రీతు చౌదరి, కళ్యాణ్ పడాలి ఇంకొక గేమ్ ఆడతారు. ఆ గేమ్లో మన కళ్యాణ్ పడాలి అయితే గెలవడం జరుగుతుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి టికెట్ ఫినాలే టాస్క్ యొక్క అప్డేట్స్. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారో, అలాగే డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు అయితే ఎలిమినేషన్ అయితే బాగుంది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది, కళ్యాణ్ పడాలకు ఉందా, లేకపోతే ఇమాన్యుయల్కి ఉందా, లేకపోతే తనుజకు ఉందా? వీళ్ళు ముగ్గురులో ఎవరు గెలిచినా కూడా హిస్టరీ క్రియేట్ చేసినట్లే. కళ్యాణ్ పడాల గెలిస్తే కామన్ మ్యాన్ గెలిచినట్లు, అలాగే లేడీ కంటెస్టెంట్ తనుజ గెలిస్తే లేడీ కంటెస్టెంట్ డైరెక్ట్ సీజన్ గెలిచినట్లు, అదేవిధంగా ఇమాన్యుయల్ గెలిస్తే ఒక కమెడియన్ బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ అయినట్లు. ఇంతవరకు కమెడియన్లు విన్ కాలేదు, అలాగే లేడీ కంటెస్టెంట్ విన్నర్ కాలేదు. బిందు మాధవ్ అయింది అంటే అది ఓటీటీ సీజను, సో డైరెక్ట్ సీజన్ చెప్తున్నా. అదేవిధంగా కామన్ మ్యాన్ కూడా గెలవలేదు. సో పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ కాదా అంటే 100% కామన్ మ్యాన్ కాదు, రైతు ట్యాగ్తో వచ్చాడు. సో రైతు కామన్ మ్యాన్ అయితే కాదు. సో ఇక్కడ ముగ్గురులో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో, అలాగే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఛాన్స్
ఎవరికి ఉందనేది కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్.